మైన దినాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా ఎడల నీ కృపను విస్తరింపజేసి మరొక దినము నీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన నీ తరుణాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. అనేక రకాల పరిస్థితుల్లో మమ్మల్ని నడిపిస్తూ రకరకాల ఇరుకుల్లో ఇబ్బందుల్లో తోడుగా ఉండి మేము నమ్మదగిన వారు కాకపోయినా నువ్వు నమ్మదగిన వాడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నావు. మీకు స్తోత్రాలు నాయన. సమయంలో ఇంకా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి మీ రెక్కల చాటును భద్రపరిచి మరొకసారి నీ వాక్యం వినడానికి సహాయం చేసినందుకు స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో మీ యొక్క సన్నిధిలో మరొక పర్యాయం నీ మాట వినడానికి సిద్ధపడ్డాం. ఎవరైతే నీ మాట వింటూ ఉన్నారో వారందరితో మాట్లాడండి. దూరాన్ని వింటున్న వారికి మాకును మీ నామం పేరట సహాయం దయచేయండి, కృప చూపించమని. రక్షణానుభవం లేని వారితో మాట్లాడి రక్షణానుభవం నడిపించండి. నిరాశ నిస్పృహలు ఉన్న వారికి ధైర్యము దయచేయమని. అలాగే గమ్యము లేని వారికి ఒక గమ్యం ఏర్పాటు చేసుకునే కృపమని యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామములు స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నాం. యాకోబు రాసిన పత్రికలో ఈ 4వ అధ్యాయంలో 3 భాగాలుగా చెప్తూ ఉంటాడు. మొదటి భాగం 1 నుండి 10వ వచనం వరకు, రెండవ భాగం 11, 12, మూడవ భాగం 13 నుంచి 17 వరకు చెప్తూ వస్తాడు. ఈ 3 భాగాలలో ఈ చివరి ఘట్టం, ఈ చివరి పేరాకు వచ్చేటప్పటికి మానవుని యొక్క జీవితం విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతూ నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుమరండి అని చెప్పుకునే వారులారా అని ఇక్కడ ఒక లెక్క చెప్తున్నాడు ఆయన. బైబిల్లో సంఖ్యాశాస్త్రం ఉంది, లెక్కల ఉంది. లెక్కలు తెలియాలనుకుంటే అసలు ప్రారంభంలో ఈ లెక్కలు ఎవరు కనిపెట్టారు? ఈ 1, 2, 3, 4, 5 అని. సాధారణంగా చదువుకునే పిల్లలకి చాలా సబ్జెక్టులు ఇష్టమేమో కానీ ఈ లెక్కల సబ్జెక్ట్ వచ్చేటప్పుడు కొన్ని మండిపోతుంది. ఆ లెక్కలు కనిపెట్టుకోండి ఎవడో అది చచ్చిపోతే వదులుకోవాలనుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, అన్ని సబ్జెక్టులు ఆసక్తిగా వినేవాడట. కానీ ఆ లెక్కల మాస్టర్ వచ్చేటప్పటికి ఆ మాస్టర్ గారు కూర్చున్న ప్లేస్లో స్లాబ్ అలా ఊడిపోయి ఆ లెక్కల మాస్టర్ పడిపోతే గొడవ వదిలిపోద్ది అనుకున్నాడట. అంటే ఆ లెక్కల మాస్టర్ లేకుండా వెళ్ళిపోతే ఈ గొడవ ఉండదు. ఈ లెక్కలు ఏంటా లెక్కలు అసలు? ఇదివరకు ఒక సామెత ఒక మాట చెప్పేవారు, ఆల్జీబ్రా గుండుగాబ్రా అని. ఆల్జీబ్రాకి వెళ్ళేటప్పటికి అది ఏంటో ఎవరికి అర్థం కాదు. అలాగే ట్రిగనామెట్రీకి వెళ్ళేటప్పటికి అర్థం కాదు. అదేంటో కొంతమందికి తీరా ఎందుకు అంటే ఆ ఫార్ములా చూస్తే మిగతాది ఈజీ అయిన సంగతి మర్చిపోతాడు. లెక్కలకి ఫార్ములా మెయిన్. అవి వస్తే ఆ స్టెప్స్ ఏదో ఈజీగా వచ్చేస్తుంది. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ ముందు వేసుకుని తర్వాత స్టెప్ వేసుకుంటూ వెళ్తుంటారు, ఇలా వచ్చేసింది కదా అని చెప్పి. అలా ఈ లెక్కల విషయం వచ్చేటప్పటికి చాలామందికి అస్సలు ఇష్టం ఉండదు. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఇష్టం ఉండవు. అసలు ఈ చదువులో ఎందుకు ఇన్ని సబ్జెక్టులు పెట్టారు అని అంటే ఏమీ కాదు, మన యొక్క బ్రెయిన్ అన్ని రకాలుగా ఏం చేయాలంటే దాన్ని మౌల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రీతిగా చదువు ఎంటర్ చేసిన వాళ్ళు పెట్టారు. దానికి కొంతమంది ఇప్పుడు ఏదో సిస్టమ్ చెప్పి ఏదో చెప్తున్నారు. పిల్లలకి ఏంటో భారం. ఇప్పుడు చాలామందికి తెలుగు రాదు, అలాగని చెప్పి ఇంగ్లీషు రాదు. ఓ పెద్ద ఆయన అన్నాడు, మనోళ్ళందరూ తెలుగులో వీకు, ఇంగ్లీషులో పూర్ బాబు అని. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదయ్యే చాలామందికి, అది ఇది రాదు. అలాగే ఒకడు భాష నేర్చుకుందామని చెప్పి వెళ్ళాడండి, హిందీ నేర్చుకోవటానికి వెళ్ళిన తర్వాత హిందీలో ఏమైనా వచ్చంటే వచ్చి సార్ అని చెప్పి ఇలా రా అంటాకి ఏమంటే ఇది రావు అంటాను. మరి అక్కడికి వెళ్ళడానికి ఏం చెప్తుంటే అక్కడికి వెళ్ళి ఇది రావు అంటాడు మళ్ళా. అలాగా ఇలా కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాని విషయం ఏమీ లేదు.
పిల్లల్ని మనం ట్రైనప్ చేసే విషయంలో ఉంటుంది. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంటుంది 22:6లో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు పాపం యొక్క భయంకరత్వము, జీవితం యొక్క విలువ, తల్లిదండ్రుల యొక్క మరి ముఖ్యము, తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాధాన్యత, గృహస్థులకు ఇవ్వవలసిన ప్రాధాన్యత, అలాగే ప్రార్థన. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటున్న కుటుంబ ప్రార్థన ఉండదు. ఈ కుటుంబ ప్రార్థన కూడా తిరుగుతారు, ఏటో అర్థం కాదు. ఈ కుటుంబ ప్రార్థన లేకపోవడం ద్వారా చాలామందికి భక్తి యొక్క విలువ తెలియదు. అందుకే చాలామంది ఎందుకు పని చేయని పిల్లలుగా తిరగట కారణం ఏంటంటే భార్య భర్తలు కుటుంబ ప్రార్థన చేసుకుంటా పిల్లల్ని వేసుకొని వాళ్ళకి ఆ భక్తి అలవాటు అవుతుంది, లేకపోతే భుక్తి అలవాటు అవుతుంది. భక్తి అల్లపోయి భుక్తి అంటే తిండి. కొంతమంది తిండి ముఖ్యం అంటే భక్తి ముఖ్యం, తిండి ముఖ్యం అంటే తిండి ముఖ్యం వాళ్ళకి. కొంతమందికి ఒక డిసిప్లిన్ అనేది ఏమి ఉండదు. ఉదయకాలమే లేపాలి, ఈ పిల్లలకి ఇలాగ అలవాటు చేయాలనేది ఏమి ఉండదు. వాడి ఇష్టం ఎప్పుడైనా లెగిస్తాడు, వాళ్ళు లేవాలనుకున్నప్పుడు లెగిస్తాడు, లేకపోతే అలా మధ్యాహ్నం పడుకునే ఉంటాడు వాడు. ఇట్లాగే తయారై చాలామంది కుర్రగాళ్ళు ఎందుకు పని చేయన R&Bలో తయారయ్యారు. R&B అంటే అదే ఉద్యోగం కాదు, అది మనం పూర్తిగా ఎవడమని చెప్పలేక ఆ మాట అన్నాను అంతే. అలాగ ఎందుకు పని చేయకుండా తిరుగుతాం, ఏ కారణం అని అంటే వాడికి ఒక డిసిప్లిన్ చిన్న. కొంతమందికి అతి గారం, కొంతమందికి ఎక్కడ లేని గారాభం పెడతారు. అదేంటో ఏళ్లే పిల్లలు ఉన్నట్టు. నాకు అల్లరి చేసే పిల్లల్ని, ఆ పిల్లల్ని ఎవ్వరు అదుపు చేయరు, వాళ్ళని ఇది బతిమలుతా అలా ఉండకరా అంటుంటారు. ఏటో వాళ్ళు ఒక్కసారి గసురుగా ఏట్రది అని అనకుండా అలా ఉండకరా అంటే రెచ్చిపోతాడు, ఆడపిల్లని మగపిల్లైనా. అలా ఒక క్రమశిక్షణ అనేది లేకుండా తయారు చేసి చివరికి ఒక ఆర్డర్ లేకుండా అయిపోతూ ఉంటారు. అందుకనే జీవిత విలువలు తెలియకపోవటం వల్లే కొంతమంది ఏంటంటే ఇలాగా ఎందుకు పని చేయకుండా చేస్తారు. అందుకని అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి, అన్నిట్లో ప్రాక్టీస్ చేయాలి, అన్నీ నేర్పించాలి. పిల్లలకి ఏ వర్క్ ఏంటో నేర్పించాలి, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. అన్నిట్లో మనం ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని లేజీగా అలా ఉండిపోయి ఏ పని రాకుండా ఉండకూడదు, ఏ పని రాదనుకోకూడదు. కొన్నిసార్లు ఇంట్లో చిన్నది పోద్ది, ఏదైనా గచ్చిపోద్ది అనుకోండి, కొంచెం ఇసుక మూట ఉంటే కొంచెం సిమెంట్ పెట్టుకుని దాన్ని ఇలాగా దానికి చిన్న ఓ తాపి పెట్టి ఇంట్లో పెట్టుకుంటే అది ఎలాగంటే అయిపోయాయి. దానికి మళ్ళీ మేస్త్రి కావాలి, చేసేదేమో ఎంత పని చెప్పండి, చిన్న పని. అలాగో సిచ్చిపోయింది అనుకోండి, ఆ స్క్రూ ఇప్పలేరు కొంతమంది, ఏంటో అర్థం కాదు. మగపిల్లలే కానీ చచ్చేటంత భయం. కొంతమందికి చిత్రం ఏంటంటే ఆ స్టవ్లు పోతుంటాయి, కొన్నిసార్లు ఆ స్టవ్ పోతుంది, కుక్కర్లు ఇరిగిపోతుంటాయి, అది తెచ్చి ఆ స్క్రూ బిగించడం కూడా చేతరాదు వీళ్ళకి. ఏం చేస్తారంటే తింటాం అంతే. నేర్చుకోకపోతే ఎలాగా అర్థం కాదు. ప్రతి దాంట్లో ప్రవేశం ఉండాలి. ఎంత హై లెవెల్ మనం చదువుకున్నా కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఒకటి పీకేయటం, దాన్ని మళ్ళీ బాగు చేయటం, అది అలవాటు. అలాగే కరెంట్ ఎలా పనిచేస్తుందని చెప్పి వైర్ అందులెట్టి చివరట్టుకున్నాను. టపాలు కొట్టేదాడికి ఎవరు తినేరనుకున్నాను, ఎందుకు నేను ఇంకా నేను చచ్చిపోతాను. అలాగే బోర్డు ఇప్పి అసలు ఈ స్విచ్ అలా నాదంతా అది ఒక టైపు. ఆ మొక్కేసి కూడా అలాగే. ఈ మొక్కలు ఎలా మొలుతున్నాయి, అసలు దానికి ఏర్లు ఎలా వస్తాయని చెప్పి రోజు పీకి చూసేవాడిని. పీకి చూస్తే ఏర్లు వస్తాయి, ఎందుకేంటంటే అది ఎలా మొలుతుందని. అలాగ అన్నీ పీకటం, దాన్ని మళ్ళీ బాగు చేయటం. అలాగే అది ఏదైనా చింత పోయింది అనుకోండి, మ్యాక్సిమం నేనేం చేస్తానంటే దాన్ని ఇప్పి ఏది ఎలా ఉందో చూసి మొత్తం మీద చేస్తాం. నేర్చుకోవటం అన్నమాట. సాధన చేయాలి. కొన్నిసార్లు మనకి సాధ్యం కాదంటే వదిలేస్తాం, కానీ చిన్న ఇంట్లో ఉన్న చిన్న పనులు ఉంటాయి, దానికి ఎవరినో పిలిస్తే మళ్ళీ వాళ్ళు రావటానికి దొరకరు. కొన్నిసార్లు వాళ్ళతో చేయించొద్దని కదా నా ఉద్దేశం. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, కానీ దానికి రమ్మంటేనేమో వాళ్ళకి రారు. అప్పుడు ఏం చేయాలంటే మనమే చిన్న పని చేయడానికి రెడీగా ఉండాలి కొన్నిసార్లు. అందుకని చిన్నప్పటి నుంచి అన్నీ నేను నిన్న ఇప్పుడు గ్రూప్లో షేర్ చేశాను. పిల్లలకి అన్నీ నేర్పండి, ఒక 5 విషయాలు 6 విషయాలు. ఎవరో పెద్ద ఆయన రాశాడు, చిన్నపిల్లలకి బాల్యుండి వాళ్ళకి వంట నేర్పండి, వాళ్ళకి అన్నీ నేర్పండి అని చెప్పేసి. అని మొన్నోసారి ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ లేకపోతే
ఆ సిలిండర్కి పెట్టేది ఉంటుంది కదా, అదేంటమ్మా రెగ్యులేటర్ పెట్టడం రాక కొలోమని ఏడుతూ ఉందట. ఏడుతూ ఉంటే ఏదో అయిపోయింది, ప్రమాదం అయిపోయి ఏడుస్తూ అమ్మకు మళ్ళీ ఫోన్ చేసింది. ఏమైపోయింది మాట రావట్లే ఏడుపులో. ఏంటి కారణం అంటే ఎందుకు గ్యాస్ మధ్యలో అయిపోయింది, వంట ఆగిపోయింది, సిలిండర్ రెగ్యులేటర్ పెట్టడం రాలే. నాయన ఎంత దారుణం. అన్నీ నేర్చుకోవడం అని మంచిది. బైబిల్ విషయం నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే, బైబిల్లో మనకి లెక్కలు ఉంటాయి. రోజులను బట్టి, రోజులు వారాలు అంటే ఎలాగ వచ్చాయి, రోజులు ఎలాగ వచ్చాయి, సంవత్సరాలు ఎలాగ వచ్చాయి, దిన సంవత్సరాలని ఎలా దేవుడు డివైడ్ చేశాడు, ఇవన్నీ దేవుడు అద్భుతం. బైబిల్లో మనకు దొరకని జ్ఞానం అంటూ ఏముండదు. అందుకనే చాలామందికి బైబిల్ అంటే మత గ్రంథంగా చూసిన వాడికి అది మత గ్రంథం లాగానే ఉంటుంది. దాన్ని మనం చదివి మన జీవితానికి అప్లై చేసుకుంటే మన జీవితం కట్టబడుతుంది. అందుకే బైబిల్ చదివి గొప్పోళ్ళైన వాళ్ళు, త్రాగుబోతానని మానేసి దేవునికి సాక్షులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫుల్గా తాగితే ఏం ప్రయోజనం ఉండదు. ఎప్పటికప్పుడు టఫీల్ని గుండె ఆగిపోతుంది. మానవుడి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఇక్కడ మాట చెప్పుకుంటూ వచ్చాడు, నేడైనా రేపైనా ఒకానొక పట్టణములకి అక్కడ ఒక సంవత్సరం ఉండి, అంటే వ్యాపారానికి ఒక స్టేబుల్ చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడు, ఒక సంవత్సరం. అంటే వ్యాపారంలో ఒక సంవత్సరం వరకు ఓపికతో మీరు ఏం చేయాలి చేయండి. వ్యాపారం అన్న ఉద్యోగం అన్న కనీసం ఒకడు నెల జాయిన్ అయ్యి నెలలో బయలుపోతాడు. ఆ నెలలో రెండు కంపెనీలు మారిపోతాడు. ఆ నెల కూడా పూర్తి చేయడు. ఒకడు 10 రోజులు చేస్తాడు, ఆ 10 రోజులు మళ్ళీ ఇంకో చోట జాయిన్ అవుతాడు. వ్యాపారం అన్న అంతే, మనం పెట్టిన వెంటనే డెవలప్ అయిపోం. ఒక సంవత్సరం అన్నా కనీసం ఏం చేయాలి చెప్పండి, ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే మనం ఒక పని ప్రారంభించాం, ఆ పని దగ్గర ఓపిక ఉండాలి. ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అలా ఓపిక, నేర్చుకోవాలనుకున్నా ఏదైనా సమకూర్చుకోవాలనుకున్నా ఓర్మి అనేది చాలా ముఖ్యమంట. అందుకే నీ యజమానుడు నీ మీద కోప్పడితే నువ్వు ఉన్న ఉద్యోగుల నుంచి తొలగిపోకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపును అంటాడు. కాబట్టి భక్తి జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఓర్పు చాలా అవసరమైనది. ఓర్చుకోవడం చాలా ముఖ్యమైనది. అందుకని అక్కడ ఆ మాట చెప్పాడు. అయితే ఇంకో మాట చెప్పాడు అక్కడ, లాభము సంపాదింతుము రెండని చెప్పుకున్న వాళ్ళారా. లాభం సంపాదించుకోవడం, దేవుని వాక్యంలో రకరకాల లాభాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ లాభంలో వ్యాపార లాభం ఒకటి. వ్యాపారం చేయటం మంచిది. వ్యాపారము, దుర్వ్యాపారము, మంచి వ్యాపారము. వ్యాపారంలో రకరకాల వ్యాపారాలు చెప్పాడు. అందులో దుర్వ్యాపారం ఒకటి ఉంది. దుర్వ్యాపారం అంటే అది శారీరక దురలవాట్ల గురించి చెప్పిన దుర్వ్యాపారం. పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 3వ వచనం దగ్గర నుంచి చూడండి. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట గతించిన కాలమే చాలును. అది అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు. ఇవన్నీ ఏంటి చెప్పండి, దుర్వ్యాపారం అంటే మనల్ని పాడి చేసేవి అని అర్థం. వ్యాపారం చేయటం తప్పు కాదు. అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, ఏదో వ్యాపారం, ఏదో వ్యాపకం. మగబిడ్డ అయితే ఏదో నేర్చుకోవటం, చదువుకుండే వయసులో చక్కగా చదువుకోవటం. ఒకవేళ నాకు చదువు అర్థం కావట్లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలా, ఏదైనా చేతి పనో లేకపోతే ఇంకోటి నేర్చుకోవాలి. అంతేగాని పని చేయకుండా తిరిగే కంటే మనం ఏదో రీతిగా ఏదో పని నేర్చుకోవాలనే పట్టుదల ఉండటం మంచిది. దుర్వ్యాపారం మంచిది కాదు, కానీ మంచి వ్యాపారం అనేది తప్పేం కాదు వాక్య ప్రకారంగా. అందుకని చిన్న కుమారుడు ఆస్తి అంతా పాడు చేసింది దుర్వ్యాపారం ద్వారానే అంటాడు. దుర్వ్యాపారం అంటే దురలవాట్లు అని అర్థం. లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్న మాట చూడండి. లోకాసు వార్త
15:13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం అంటే చెడలవాట్లు వల్ల ఏం చేశాడంటే ఆస్తి అంతా పాడు చేశాడు. వయసు పెరిగితే ముఖ్యం కాదు, బుద్ధి అనేది చాలా ముఖ్యం, నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ చిన్న కొడుకు ఇంట్లో చక్కగా హ్యాపీగా తండ్రి దగ్గర ఉంటున్నాడు. పొద్దున్న లేస్తే నాన్న ముఖం చూస్తున్నాడు, నాన్నతో గడుపుతున్నాడు. వాళ్ళ అమ్మగారు సంగతి మనకు తెలియదు, కానీ నాన్నతో చాలా తండ్రి చాటు కుమారుడిలా పెరుగుతున్నాడు. అన్నీ బాగున్నాయి. తండ్రి ఎంతో ప్రేమగలడు, ఎంతో నమ్మకమైన తండ్రి. ఎంత మంచి తండ్రి దగ్గర నుంచి వీడికి ఏమొచ్చిందో తెలియదు, కానీ ఏ స్నేహం పట్టాడు. నాన్న నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేయండి అంటే ఆ నాన్న సరే ఏం మాట్లాడకుండా ఇచ్చేసాడు ఆస్తి అంతా. అదేంటారు నాన్న ఆస్తి ఇచ్చేస్తే ఏం చేసుకుంటావురా అని అడుగుంటాడు. చిన్నోడు కదరా అంటే కుదరదురా నాకు గొడవ పెట్టి ఉంటాడు. సర్లే అని చెప్పి ఇచ్చేసాడు. ఈ ఆస్తిని అంతటినీ డబ్బు రూపంలో మార్చేసుకుని ఏం చేయడంటే తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ ఆస్తిని అంతటిని ఖర్చు పెట్టేశాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడట. చిత్రం ఏంటంటే అక్కడ 3 విషయాలు ఉంటాయి మీకు చదివితే. ఆస్తి అంతా దుర్వ్యాపారంలో పాడు చేశాడు. డబ్బు అంతా పోయేటప్పటికి చిత్రం ఏంటి, ఆ దేశంలో కరువు వచ్చింది. ఒకదాని మీద ఒకటి వెంబడించింది అన్నమాట. కరువు వచ్చిన తర్వాత అప్పుడు దాకా కూడా తిరిగిన స్నేహితులు అందరూ దూరం అయిపోయారు. ఎవడన్నా అంతే, ఏ ఫ్రెండ్ అన్నా ఏంటంటే మనం వాడికి ఖర్చు పెట్టిన చేపే కూడా తిరుగుతాడు. అరే నీ అంత మంచోడు లేడురా, నువ్వు రాజురా, నువ్వు రాజు అన్నట్టు చెప్పి పక్క నుంచి ఊరికి పొగుడుతూ ఉంటాడు. ఇటు బుబ్బుపోయి ఏం చేస్తాడంటే ఇడు మొత్తం అంతా తీసి బయట ఎడతాడు. తీరా అన్నీ అవి వదిలిపోయిన తర్వాత ఒక్కడు రాడు కూడా. చాలామంది చెప్పారు నాకు, సార్ నేను బాగున్నప్పుడు నాకు అన్నీ ఉన్నప్పుడు నాకు కూడా చాలామంది తిరిగేవారు. ఇప్పుడు నేను చితికిపోయిన తర్వాత ఒక్కడు కన్నెత్తి చూడట్లేదు. మరి అంతే, మరి మనల్ని వాడుకొని ఎలాగలాగ పాడు చేసి వదిలేస్తారో తప్పిస్తే మనల్ని బాగు చేయడానికి ఎవరో కానీ ప్రయత్నం చేయరు. ఇక్కడ అది జరిగింది. చిన్న కుమారుడికి ఆస్తి అంతా పోయింది, మొత్తం అంతా ఖర్చు అయిపోయింది, అందరూ వదిలేసిపోయారు. ఆఖరి తట్టుకోలేక ఒక వ్యక్తి దగ్గరికి చేరాడు. ఆ వ్యక్తి ఏమో ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం ఏంటంటే పందుల వేపు రావటం. ఎంత ఉన్నతంగా బ్రతికిన వాడో పందుల దగ్గర జీవించవలసి వచ్చింది. పందుల దగ్గరికి వెళ్ళేటప్పటికి జరిగిన విషయం ఏంటంటే తినడానికి కూడా తినదొరక, పందులతో మేపడానికి వెళ్ళిన కూడా అన్నం కూడా పెట్టలే. సరే పందులకి ఏదో పొట్టిచ్చాడు. ఆ పొట్టుతోనే కడుపు నింపుకుందాం అనుకున్నాడు తప్పిస్తే ఆ పొట్టు తినడానికి కూడా ఆ పందులు ఒప్పుకోలేదు. మొత్తం గెడ్డు పాడేసి ఇతను అక్కడితో అయిపోయింది. అప్పుడు బుద్ధి వచ్చిందట. అక్కడ మాట రాస్తాడు. అక్కడ చిత్రం ఏంటంటే అన్నీ పోయిన తర్వాత 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది చూడండి. అక్కడ ఏమని చెప్పండి, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలవాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది. అప్పుడు దాకా బుద్ధిహీనుడిగా తిరిగాను. చాలామంది ఇలాగే బుద్ధిహీనత, ఏదో పెద్ద సాధిస్తున్నట్టు అర్ధరాత్రి వరకు ఎక్కడో తిరిగి ఎవరికి ఉపయోగం లేకుండా అందరికీ డిస్టర్బెన్స్ చేస్తూ ఉండే కొంచెం బుద్ధిహీనంగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండరు, కానీ వేరే ఊర్లో ఉంటుంటారు. చాలా బుద్ధిహీనులు, ఎవరికి ఉపయోగం లేకుండా నన్ను ఎవరన్నా ఏమని అనుకుంటారేమో, ఈ జీవితం జీవించడం ద్వారా దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదేమో అని కనీస ఇంగిత జ్ఞానం కోల్పోయిన వ్యక్తులు ఉంటారు. మీరు నమ్ముతారు లేదో, మీరు నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. మా ఇంట్లో ఒక ఉడత ఉంటుంది. ఉడత అది సాయంకాలం ఉదయం 6 గంటలకల్లా లేచిపోయి 6 గంటలకి అది ఏం చేద్దంటే ఏదైనా తినేసి బయటికి వెళ్ళిపోద్ది. మరి ఆడతాకో ఏదో ఫ్రెండ్కో. మళ్ళీ చీకటి పెట్టేటప్పటికి వస్తుంది. ఎందుకు 2 రోజుల నుంచి రావట్లేదు. అది
ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఉంటారు దానికి షికార్లు ఎక్కువైపోయి మొత్తం అది రావట్లేదు. సరే అది ఏం చేసేదంటే రోజు సాయంకాలం చీకటి పడేటప్పటికి వచ్చేసేది. చక్కగా వచ్చేసి మళ్ళీ మేము ఎంత బలవంతం దగ్గర పెట్టుకుని ఇదివరకు మాతో ఆడేది, ఇప్పుడు ఆడకుండా ఏం చేసిందంటే దాని గూట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని పోయి మళ్ళీ అదంతా. నేను అప్పుడు అటు చూసి అనుకుంటున్నాను, సాయంకాలం 6 అయ్యేటప్పటికి ఏదన్నా నైట్ పక్షులు కొన్ని ఉంటాయి, అవి లైటింగ్ కోసం పురుగులు వస్తుంటే వాటిని తింటాకి బయటకు వస్తాయి. కొన్ని మాత్రమే బయట తిరుగుతాయి నైట్ టైంలో, అన్నీ తిరగవు. కానీ మనిషి ఉన్నాడు చూసారా, తిరగటానికి ఒక టైం అంటూ ఏమి ఉండదు వాడికి. ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఏమనుకున్నా కానీ ఎవరేమనుకున్నా కానీ నాకు జాంతనై నా జీవితం అనుకుంటాడు తప్ప ఇలాగ నేను తిరగకూడదు, ఈ రీతిగా ఉండకూడదనే జ్ఞానం మనిషికి ఉండదు. ఏటో అర్థం కాదు. మనిషి అంత బుద్ధిహీనుడు అనిపిస్తుంది. ఈ జంతుజాలము, ఈ పక్షి జాతి పెట్టడము చాలా బుద్ధిమంతులుగా చక్కగా గూడు కట్టుకుని సాయంకాలం గూడు చేరిపోతాయి. ఇన్ని చేరుతాయి చక్కగా ఆ కుటుంబంతో చక్కగా ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఈ భలే ఉంటుంది వీళ్ళ పరిస్థితి అని. మరి మన జీవితం ఏంటంటే ప్రశ్నే. ఇలాగ ఇల్లు విడిచిపెట్టి తిరుగుతున్నాడు. వాక్యంలో అంటాడు, తను ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అంటాడు. ఈ చిన్న కుమారుడు ఎంత బుద్ధిహీనంగా తిరిగాడు, ఆఖరికి బుద్ధి వచ్చినప్పుడు అని. అందుకనే బుద్ధి గలవాడు సామెతలు 10వ అధ్యాయం 1వ వచనంలో బుద్ధి గల కొడుకు బుద్ధి లేని కొడుకు గురించి చెప్పాడు. అక్కడ సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ మాటలో జ్ఞానము గల కొడుకు లేదా కూతురు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తండ్రికి దుఃఖం పుట్టించును. అక్కడ బుద్ధి గల కుమారుడు బుద్ధి లేని కుమారుడు గురించి చెప్పాడు. కుమారుడు అన్నాడని కూతురు గురించి చెప్తలేదని కాదు. ఒకసారి అలాగే వాళ్ళని వాక్యం చదవమంటే ఇక్కడ మొగోడు గురించి ఉంది, మాకు కదా గోలు అంటుంది. అంటే మొగోడు గురించి రాస్తే అది మనకు కదా, అది అందరికీ. కాబట్టి బుద్ధిగల కుమారుడేమో తండ్రికి తల్లికి సంతోషపరుస్తాడు, బుద్ధి లేని వాడేమో తల్లిదండ్రులకు దుఃఖం పుట్టిస్తాడు. పెళ్ళైన తర్వాత భార్యని ఏడిపిస్తాడు, కొంచెం ఎదిగిన తర్వాత వీధిలో వాళ్ళందరినీ ఏడిపిస్తాడు. అది ఇక ఈడు ఏడుతూ పుడతాడట ఒకడు. ఆడి జీవితకాలం అంతా అమ్మ నాన్న ఏడిపిస్తాడట. పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏడిపిస్తాడట. ఆఖరికి ఆడు చచ్చిపోయిన తర్వాత ఎవరు ఆడాడట. ఎందుకు అందరిని ఏడిపించేసాడు కదా, ఇంక ఆడడం దరిద్రం పోయింది. ఎందుకంటే ఆడి గురించి ఏడుతారు. ఆడ బతికంత ఎంత ఏడిపించారా మమ్మల్ని, అంతగా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆడరు. నాకు జరిగింది అలాగే, నా ఎదురుగుంటలో తల్లి చెప్పింది, పాపం కొడుకు చచ్చిపోయాడు అని చెప్పేసి. నేను వెళ్ళి అమ్మ బాధపడకండి, సర్లే చిన్నవే చచ్చిపోయాడు అంటే ఆ అమ్మ అంది కరెక్ట్. నేను చెప్తే మన సంఘంలో కాతేరులో అమ్మగారు ఉంది, ఆవిడదని బాబు నేను ఎందుకు ఏడుస్తాను ఆయన, వాడు నన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచలేదు, సుఖంగా ఉంచలేదు, నా కూల్ డబ్బులు అన్నీ పట్టిపోయాడు. ఆ డబ్బులు ఆఖరికి చివరికి 2 కాళ్ళు పడిపోయి అదేదో సారా తాగేసి ఎందుకు పని చేయకుండా అయిపోయాడు. నేను ఇంకా ఆడు చనిపోవడమే నాకు ప్రశాంతంగా ఉంది బాబు, ఏదో 4 మెతుకులు తింటున్నాను. ఇలాగ ఏడిపించేవాడి గురించి ఎవడు ఏడుతాడండి, ఎవడు ఆడడం. ఎవరైనా చూస్తే బాగోదు, మళ్ళీ అట్లేదు అనుకుంటారేమో అని చెప్పి ఊరికే ఏ శివుడు రాకుండా సీది ముక్కు సీదే కళ్ళంటే నీళ్ళు వచ్చినట్టు ఇలా తుడుచుకుంటుంటారు. ఉతుదే వాళ్ళ గురించి ఎవడే ఆడడం, ఏ భార్య ఆడదు కూడా. ఎందుకంటే జీవితకాలం అంతా ఏడిపించేవాడి గురించి ఎందుకు ఏడుస్తారు? అందరిని ఏడిపించిన వాడిని ఎవడు పట్టించుకోడు వాడిని. కాకపోతే 10 మంది చూస్తే బాగోదని ఏడుతూ మళ్ళీ పక్కన టీ ఎడితే 50 టీ తాగుతుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరి గురించి ఏడుతాడు అని చెప్పేసి ఏముండదు. ఎందుకు అని అంటే ఆడి జీవితకాలం అంత బతుకంతా ఏడిపించి బతికాడు కాబట్టి. ఈ బుద్ధిహీనుడు కూడా అలా చేశాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాట అంతా చెప్తానంటే యాకోబు పత్రులు ఏమంటాడంటే మీ జీవము ఏ పాటిది, అది విషయం. ఇంతకీ మన అంశమే అది. మీ జీవము ఏ పాటిది. 14 వచ్చును, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. ఒక్కొక్క వ్యక్తి బలంగా ఉన్నంతసేపు, ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఎవరి మాట వినడం, తాను అనుకున్నదే కరెక్ట్. పెద్దలు చెప్తారు మాట,
తాను మునిగింది గంగ, తాను వలసింది రంబాని అన్నట్టు. అంటే ఆడనుకున్నదే కరెక్ట్ అనుకుంటాడట. అరే ఇది కాదురా, జీవితం కాదురా నాయన అంటే కూరుకోడు అని చెప్పి నాకు అన్నీ తెలుసు అనుకుంటుంటాడట కూడా. అలాగే నాశనం అయిపోతారు తప్పిస్తే జీవితంలో ఏ మార్పు ఉండదు. ఇక్కడ ఏమంటాడు వాక్యంలో, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. నిన్నటిదాకా ఆరోగ్యంగా మనతో తిరిగిన వాడే ఆల్ ఆఫ్ సడన్గా అన్నట్టుండి ఒక్కసారి హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. నాతో పాటు ఐటీ చదివారు. నేను మొన్న ఒకరు ఫోన్ చేశా, ఫలానా వాడు తెలుసు కదా బ్రదరు అంటే, తెలుసు అంటే, అయ్యో ఇదిగో పెరాలసిస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అరే చాలా చక్కగా చాలా స్పీడ్గా ఉండేవాడు కదా ఏంటి అని అంటే, ఏమో చాలా దారుణం అని. చిత్రం ఏంటంటే ఆ ఇంట్లో ఇది వచ్చిందని సంగతి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళకుండా 3 రోజులు ఉంచేసుకున్నారంట. మొత్తం 3 రోజుల ఎఫెక్ట్ వల్ల పాపం చాలా నష్టపోయాడు. ఏం చెప్తాం, మన జీవితం ఏ పాటిది, మన జీవితం ఎలాంటి దశలు చెప్పలేం. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఏముందండి నేను ఏదన్నా చేయగలుగుతాను అనుకుంటారు, కానీ ఏం కాదు. వాక్యంలో కూడా అందుకనే మన జీవితమే చాలా రకాలుగా చెప్పుకుంటుంటే, అందుకే మనిషి యొక్క జీవితం ఎలాంటిదో బైబిల్లో చెప్తూ మనము నిన్నటి వారము అంటాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. అమ్మ మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడ. ఏటమ్మా, మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. ఏం తెలుసు? మన శరీరంలో జరుగుతున్న కొన్ని ప్రక్రియలే మనకు తెలియవు. ఏది ఎలా జరుగుతుందో మనకే తెలియదు. మన జీవితం ఎప్పుడు ముగిసిపోద్దో కూడా తెలియదు, చెప్పలేము. ఎప్పుడు ఎలాగ అనారోగ్యాన్ని పాలైపోతావు కూడా తెలియదు నీకు. ఏ డోకా లేదు సార్, చాలా బాగున్నారు సార్, చాలా బలమైన వ్యక్తి అండి అని చెప్పి. నాకు తెలిసిన ఒక ఆయన మంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చాడు. మంచి ఇంగ్లీషులో మహా పాండిత్యం సంపాదించుకొచ్చాడు. వచ్చి ఒకచోట ఆయన ఒక ట్యూషన్ సెంటర్ పెట్టారు, ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ పెట్టాడు. ఆయన మనిషిని చూస్తే ఈయనకైనా అనారోగ్యం ఉందా అనుకుంటాం. అంత బలాఢ్యుడు, మంచి ఎక్సర్సైజ్ బాడీ, జిమ్కి వెళ్ళి చక్కగా చాలా చక్కగా ఉండేవాడు. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంగ్లీషు నేర్చుకుందామని చెప్పి అడిగాను, వెళ్దాం అనుకునేవాడికి కుదిరి కాదు. నాకు చాలా కష్టం, ఎందుకంటే నేనే కష్టపడి సంపాదించుకుని నేను వండుకొని నేను మరి చదువుకొని ఒక ప్రక్కన అన్నీ చేయాలంటే కష్టం. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల ఆయన దగ్గరికి వెళ్ళకపోయాను. అయితే చిత్రం ఏంటంటే అంత బలాఢ్యుడు ఒక రోజున తీరా ఇన్స్టిట్యూషన్కి వెళ్తే లేదంటే తీస్తారండి. అంటే ఆయన చనిపోయారా? అదే అంత బలంగా ఉన్నాడంటే హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆ రావటంతోనే ఇంకా ఆయన లేవలేదు, చనిపోయాడు. అయ్యో అని చాలా బాధపడ్డాను, ఒక రకంగా భయపడ్డాను కూడా. ఎందుకంటే అంత బలమైన వ్యక్తి చనిపోవటం ఏంటి అని చెప్పలేం కదా, ఏం చెప్తాం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారు అంటాడు. యోబులు ఏమన్నాడు చెప్పండి? మనము నిన్నటి వారము, మనకి ఏమీ తెలియదు. జస్ట్ యూఆర్ బిలాంగ్స్ టు ఎస్టర్డే. మనము ఏదో అనుకుంటూ ఉంటాం, మన జీవితం ఏ పాటిదండి? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం.
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఏటో ఈ అశాశ్వతం దానికోసం ఎవరిని పట్టించుకోరు, ఎవరిని ప్రేమించరు, సొంతోళ్ళనే పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఓ డబ్బు డబ్బు. ఈ రోజుల్లో ఇదివరకు గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుందట. ఇప్పుడు గుండె చాలామంది గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. అందుకని ఎవరికన్నా ఒక పూట భోజనం పెడితే డబ్బులు అయిపోతాయేమో అని చెప్పి సొంతోళ్ళు కూడా మంచినీళ్ళు ఈయన వాళ్ళు ఉంటారు. ఏం అసలు నాకు అర్థం కాని విషయం. అంత దారుణమైన బ్రతుకు. ఎన్ని లక్షలుంటే మాత్రం ఏం ప్రయోజనం, ఎంత గొప్ప ఇల్లు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ప్రేమ లేని జీవితం. ఎంతుంటే ఏం ప్రయోజనం? జస్ట్ మన జీవితం చాలా అల్పం అండి, అల్పం. ఎంత అల్పం అంటే అసలు మన జీవితమే ఒక ఎందుకు పని చేయింది అంతే. అందుకని అంటాడు నిన్నటి వారం భూమి మీద మన దినములు నీడ అన్నాడు. ఏంటి చెప్పండి? నీడ. మీరు యోబు గ్రంథము, కీర్తన గ్రంథము ఇవన్నీ చదివితే అక్కడ చెప్తూ వస్తాడు మన రోజులు ఎలాగున్నాయి, మన దినాలు ఎలాగున్నాయి చెప్పుకుంటూ వస్తాడు. అంటే మనిషి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ చెప్పాడు. దయచేసి 102వ కీర్తన, దయచేసి 102వ కీర్తన 3వ మాట చూడండి. పొగ ఎగిరిపోవున్నట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి అంటాడు. పొగ ఎగిరిపోవున్నట్లు నా రోజులు ఏమైపోతున్నాయి? తరిగిపోవచ్చున్నాయి. పొగ ఎలా కనపడుద్ది, తర్వాత మళ్ళీ కనపడదు. 11వ మాట కూడా చూడండి. నా దినములు సాగిపోయిన నీడను పోలినవై గడ్డి వలె నేను వాడి ఉన్నాను. సాగిపోయిన నీడ, 2 గంటలకు నీడ ఇక్కడ ఉంటుంది, ఇంకో 10 నిమిషాలకి అది ఇలా జరిగిపోతుంది. మన బ్రతుకు కూడా అంతే. ఏదో బ్రతుకుతున్నామంటే చాలా చిత్రం. ఏదో నేను బలార్జుడు కాబట్టి, ఆరోగ్యవంతుడు కాబట్టి, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి, తింటున్నాను కాబట్టి అనుకుంటున్నాను. తింటున్నాం కాబట్టి బ్రతకటం లేదు బాబు, బ్రతుకుతున్నాం కాబట్టి తింటున్నాం. ఒక ఆయన నన్ను అడిగాడు, బ్రతకడానికి తిండి కావాలా గుండు కావాలా సార్ అన్నాడు. నాకు చాలాసేపు అర్థం కాలేదు. బ్రతకడానికి తిండి కావాలా గుండు కావాలంటే, గుండు కావాలంటే బ్రతుకు ఉండాలని. బ్రతుకుంటే ఏదన్నా నా చేయొచ్చు, కానీ ఎంత తిండి ఉంటే ఏం ప్రయోజనం, ఎంత డబ్బులు ఉంటే ఏంటంటే బ్రతకడం అనేది ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండి చక్కగా ఉండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగిన మంత్రులు అన్నవాళ్ళు, పెద్ద పెద్ద మహా వ్యక్తులు అన్నబడిన వాళ్ళు ఈరోజు లేరు. వాళ్ళు ఎందుకు లేరు అంటే మన జీవము ఏ పాటిది, మన జీవం ఏంటి చెప్పండి, ఏ పాటిది. మనిషి యొక్క జీవితం ఎంత అండి, నువ్వెంత. ఆఫ్టర్ చాలామంది, కొంతమంది ఏ విర్రవీగుతారో. ఒకసారి ఒక ఆయన ఒక ఎలక చెప్పాడు, అలాంటి వాళ్ళు అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఒకటి తలకి తెక్కెక్కితే ఇంకా ఆడు అనుకుంటాడంట నా అంతటి లేడు వీరుడు శూరుడు అనుకుంటూ ఉంటాడట. ఒకసారి ఒక ఎలక ఫుల్గా సారా దాగి నడికొప్పెక్కేసిందంట.
పైకెక్కి ఆ ఏలాడుతూ ఆ తాగిన మత్తులో ఎలకలన్నింటినీ పిలుతున్నాడు, రే రండి ఈసారి ఇది ఆ పిల్లి సంగతి తేలుద్దాం. అది మనల్ని మాటికి బెదిరించి మనల్ని పట్టుకుని మనలో చాలామంది తింటుందా, ఈసారి దాని సంగతి ఏదో తేల్చేద్దాం, రండి చెప్తాం అన్నాడు. ఏది? ఎలక. అది తాగిన మత్తులో ఉండి ఏమనాలో దానికి అర్థం కాక ఎలకలన్నీ పిలుస్తున్నట్టు, రండి ఈ పిల్లి సంగతి ఇవాళ మనం తేల్చిపడుతుంది. కింద కాసు కూర్చుంది. ఏది? పిల్లి. అది ఎలా ఊగుతూ ఉంది, ఊగి కింద అడిగింది. ఆ పట్టం ఎలక దగ్గర పడింది, టక్కన పట్టుకుని నోడుతాం. ఇదో కథ అయితే అవ్వచ్చేమో కానీ వాస్తవం ఏంటంటే మనం కొన్నిసార్లు కొన్ని తిక్క పనులు చేస్తూ నాకు అడ్డు ఎవడో లేడు, నేను ఎవడో ఏం చేయలేడు అనుకుంటా. బాబాది నిజమే, నేను ఎవడో ఏం చేయడానికి ఇష్టం ఉండదు. ఒకవేళ చేస్తే నువ్వు ఇంకోలా ఉంటావు కాబట్టి నీవు చేయలేవు. కానీ నీ జీవము ఏ పాటిది, నువ్వు ఆవిరి లాంటి వాడు, గడ్డి లాంటి వాడు అంటాడు వాక్యంలో. ఏంటి చెప్పండి? దయచేసి 102వ కీర్తన 23వ చరణం కూడా చూడండి. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసాను, నా దినములు కొద్దిపరిచాను. ఏంటి చెప్పండి? కొద్దిపరిచేటంట. నా బలము కృంగిపోయింది, నా దినాలు ఏమైపోయాయి? కొద్దివైపోయాయి. అవి ఏంటో తెలియదు. అలాగే అది 103వ కీర్తన 15వ చరణం కూడా చూడండి. నరుని ఆయువు గడ్డి. ఏడు చెప్పండి అమ్మా? గడ్డి అండి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. పేతురు గారు అంటాడు, మనిషి యొక్క జీవితం ఏపాడుతో చెప్పుకుంటూ వచ్చి పేతురు గారు అంటాడు, ఇది బాబు మన జీవితం. పేతురు పత్రిక మొదటి అధ్యాయము దయచేసి 24వ వచనం చూడండి. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే అర్థం ఏంటి చెప్పండి? సర్వ శరీరులు గడ్డి అంటే నువ్వు గడ్డి అనే బాబు. నువ్వేమి ఇనప గడ్డివి కాదు. నువ్వు కూడా ఏంటి చెప్పండి? గడ్డి. ఒక్కొక్కటి ఎలా చూసుకుని ఉంటుంది, ఇది నా బాడీ అంటుంటాడు. ఏ బాడీ నాయన? ఏముండదు. ఒక్కసారి కానీ దేవుడు ముక్కట్టుకున్నాడంటే ఎత్తే సంగతులు. గుండెను అలా గుండెకి చెప్తాడు ఒక్కొక్క టైం రాగానే, ఆగు ఇంక పని చేసిన చాలు కానీ ఆగిపో అనగానే అది పని చేయటం మనిషి ఆగిపోద్ది. అంతే. గుండె ఆగిపోగానే మనిషి ఏమయ్యాడు చెప్పండి? నిన్నటిదాకా నా పేరు లేదా ఎవరిదన్నా గుండె పని చేసినంత కాలమే మనిషికి పేరు ఉంటుంది. కానీ గుండెగానే ఆగిపోయిన తర్వాత మనిషి పేరు పోయి ఇప్పుడు ఏమవుతుంది? శవం అవుతుంది. ఆ పేరు పిల్లరు. అంతే. అయ్యా ఎంత అందమైన శవం అని అంటారేంటి? అనరు. ఏమంటారు చెప్పండి? అయ్యో అని చెప్పి. శవం. ఎంత మంచి ఆస్తి ఉన్నా, ఎంత బంగారం ప్లేట్లు నీకున్నా, ఎంత బంగారం మంచం ఉన్నా, అయ్యో చచ్చిపోడు కదా 10 రోజులు ఇంట్లో మంచం పడుకోబెట్టుకుని అంటారేంటి? ఉండదు. నువ్వు ఎంత మంచి కారు కొనుక్కున్నా, కారు మన కదని కొనుక్కున్నారు, 10 కార్లు ఎట్టు తీసుకెళ్దామని అంటే ఏముండదు బాబు, అయిపోయావు. అందుకే ఈ మాట అన్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు. మీరు కొన్ని కూలింగ్ ఉన్న ప్రదేశానికి వెళ్తే అక్కడ గడ్డి పువ్వులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. బా ఎంత బ్యూటీనెస్ ఈ ఫ్లవర్స్కి ఎలా వచ్చింది అనిపిస్తుంది. అవి తీరాలా మన రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తే, మీరు ఎప్పుడైనా కొడైకెనాల్ అలాగే ఊటీ నైనిటాల్ ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ గడ్డికి సంబంధించిన కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. వాటిని చూస్తేనే మనకు ఆశ్చర్యం వేసుకొస్తుంది. ఇంత అందంగా ఎలాగో ఉంటారో బాబు, అవి ఎక్కడే ములుస్తాయి, ఇక్కడ వస్తే బ్రతకవై. వాటిని చూడగానే మనకు అనిపిస్తుంది, ఇంత అందమైన పువ్వులు ఈ సృష్టిలో ఎలా ఉన్నాయబ్బా అనిపిస్తుంది. కానీ అవి తెంపి పక్కన పెడితే దాని అంతా వాడిపోతుంది. మీరు వాటిని చూడండి ఎప్పుడైనా, మీరు ఎప్పుడైనా వెళ్తే ఎంత బాగుంటాయో.
మన లైఫ్ కూడా అంతే. మనం ఏదో అనుకుంటాం, ఏదో బతుకుని చెప్పి తెగ పేస్టులు రాస్తుంటారు మొక్కలకి. ఆ పేస్టులు రాసి గోల్డ్కి ఆ రంగేసి ఈ రంగేసి మొత్తం మూతికి ఆ రంగేసి ఇంకా ఒక రకం కాదు, ఇంకా ఏటో ఇంకా మామూలు విషయం కాదు. ఏముంది బాబు, ఎన్ని చేసినా కానీ నువ్వు పాపి అంతే. కాకపోతే కొంతమంది అందమైన పాపులు, కొంతమంది అందం లేని పాపులు అంతే. కొంతమంది పొట్టి పాపులు, కొంతమంది పొడుగు పాపులు అంతే. కొంతమంది నల్లటి పాపులు అయితే, కొంతమంది ఎర్రటి పాపులు. నువ్వు పాపివి. నువ్వు పాపంలో ఉండి చచ్చిపోతే మాత్రం నరకాగ్నికి వెళ్తావు. కానీ నరకం తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఆవిరి లాంటి మన జీవితాన్ని యేసు ప్రభు రక్తంలో మరి పరిశుద్ధపరచబడితే ఒక అర్థవంతమైన జీవితం ఇస్తాడు. అక్కడ అందుకని అంటాడు, ఆ యాకోబు పత్రికలో ఒక చక్కటి మాట చెప్పుకుంటూ వచ్చాడు, మీ జీవం ఏపాటిదయ్యా, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు. మన కళ్ళెదురుకుండా తిరిగిన వాళ్ళు ఎంతమంది లేరు, కనబడకుండా పోయిన వాళ్ళు ఎంతమంది, చాలామంది. నువ్వు కూడా అంతే. అయితే ఒక మాట చెప్పాడు అక్కడ, చూడండి 15వ వచనంలో, ప్రభు చిత్తమైతే, గాడ్స్ విల్, మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని దేవుని చిత్తం సార్. అంటే అర్థం ఏంటంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకోని అర్థం. మొదటిది ఏంటంటే మన జీవము ఆఫ్టర్ ఆల్ మన జీవం చాలా తక్కువ. యెషయా గ్రంథంలో అంటాడు ఆ మాట 40వ అధ్యాయం 15వ వచనంలో. 40వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆ 40వ అధ్యాయంలో మనిషి యొక్క జీవితం గురించి చెప్పుకుంటూ వస్తాడు. అమ్మ యెషయా గ్రంథం 40వ అధ్యాయము అక్కడ చూడండి చాలా విషయాలు చెప్పాడు. ముందు 6వ వచనం చదవండి. ఆలకించుడి, ఆజ్ఞిస్తున్నాడు, సర్వ ప్రకటించమని చెప్తున్నాడంట దేవుడు. ఏం ప్రకటించమని అడుగుతున్నారట. ఏం ప్రకటిస్తావు, ఇది ప్రకటించు. ఏంటది అంటే ఇదిగో సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారని చెప్పు. ప్రకటించమని చెప్తున్నాడట దేవుడు. ఏం ప్రకటించాలండి అని అడుగుతున్నాడట. ఏం ప్రకటిస్తావా, మనుషుల యొక్క జీవితం ఇది బాబు అని చెప్పు. చదువు ఆయన. వారందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, నిత్యముగా జనులు గడ్డి వంటి వారి గడ్డి ఎండిపోవును, మన దేవుని వాక్యము నిత్యము. దేవునికి స్తోత్రం. వాక్యము నిలుచును, దైవ వాక్యము స్థిరమైనది, మనం అస్థిరమైన వాడు. మన అందము, మన డబ్బు, మనకున్న పరపతి, మనకున్న పేరు, ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతస్తు ఏది కూడా స్థిరమైనది కాదు. అందుకనే మహానుభావులు అంత మంచి పాట రాశాడు ఆయన, ఏది పరదేశము ప్రియులారా అని. కాకపోతే మన వాళ్ళు అందరూ దాన్ని సెవందరిట్టారు వాళ్ళు. అదేంటో ఆ పాట సువార్త పాట. అది ఆ పాట కుటుంబ ప్రార్థనలో పాడేవాడు గుండె ఆగిపోద్ది ఒకసారి, బాబాయ్ తిట్టి నువ్వు ఆ పాట పాడుతున్నారా అని. అదేమన్నా శవం పాట ఏంటది, సువార్త పాట. అది వీధి సువార్త పాట. స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి, పరలోకము స్థిరము, మేడలు మిద్దులు మేలగు సరుకులు పాడే కనబడునైనా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, నువ్వే శాశ్వతం కాదు. శాశ్వతమైనది వాక్యం, శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైన నరకము, మన ఆత్మ శాశ్వతం. అశాశ్వతమైన వాటి కోసం ఊరికి ప్రయాసపడి నిజదేవుడిని నిజవాక్యం విడిచిపెట్టి నరకాగిని పాలవటం ఎందుకు? ఈ కొంతసేపు కనబడే జీవం ఏ పాటిదండి. ఇంకో మాట చెప్పాడు 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో. అక్కడ చెప్పుకుంటూ ఇక్కడ గడ్డి అంటాడు, అక్కడ 15వ వచనంలో ఓ మాట అన్నాడు చూడండి. జనములు చేద నుండి జారు బిందువులు వంటి వారు, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. చూసారా, చేద నుండి జారు బిందువులు అంటాడు. అంటే బకెట్లోంచి నూతులు, ఇదివరకు నూతులు ఉండే అందరికి, ఇప్పుడు పైపులో చిల్లి తిప్పేసుకుంటూ వచ్చేస్తారు అనుకోండి. ఇదివరకు నువ్వు దగ్గర తోడుకుంటారు కదా, ఆ నూతు దగ్గర తోడేటప్పుడు బకెట్ నుండి బిందువులు కింద టపాటప్ పడుతుంటాయి. మనం అంతే, ఎప్పుడు రాలిపోతుంది తెలియదు. ఒక పాట కూడా రాసి ఎవరో కానీ మహానుభావుడు
ఒక మహానుభావులు రాసుకుంటూ వచ్చారు, చేద నుండి జారి నీటి బింది వేర అంతలో కనబడు మరి మాయమైపోయే ఆవిరి వంటి వారివే అని చెప్పేసి. మనం ఏ పార్టీ వారమండి? చేద నుండి జారి బిందువులు అంటాడు. త్రాసు మీద ధూళంటే ఈ తక్కిడి చూసేటప్పుడు ఒకసారి తీసి ఉఫ్ అంటారు చూసారా, అంతే దేవుడు కూడా అలాగ అన్నాడంటే అయిపోతుంది. మనం ఊపిరి తీసేస్తే ఏముందండి? ఇంకేమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి మరి అని అంటే ప్రభు చిత్తం అయితే, అంటే ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. ఇంతవరకు జీవితాన్ని పాపానికి అప్పగించుకున్నావేమో, ఒక గమ్యము లేని నిరీక్షణ లేని జీవితం జీవిస్తున్నావేమో, మనశ్శాంతి లేని జీవితం జీవిస్తున్నావేమో. ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఏమవుతామంటే దేవుని వాక్యము స్థిరమైన వాక్యం దగ్గరికి వస్తే మన సాక్ష్యం స్థిరమై ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మనము ఎప్పుడోకప్పుడు లోకాన్ని విడిచిపెడతాం, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా మనం మార్చబడితే మన సాక్ష్యం స్థిరమవుతుంది. ఇంతవరకు అందరినీ పాడు చేశాడు సార్, అనేక మందిని పాడు చేసి తిరిగాడండి, ఇప్పుడు బాగుపడ్డాడనే ఒక మంచి పేరు ఉంటుంది. అందుకనే ఒక మాట అంటాడు, మీ డంబంలో ఎంత అతిశయపడకండి, అదేమి పెద్ద గొప్ప ఏం కాదు అన్నాడు. యాకోబు పత్రికలోనే అన్నాడు. ఏమండి 16 4:16, ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎంత అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం చెడ్డది. కొంతమందికి బోస్టింగ్స్ ఎంత గొప్ప చెప్పుకోవటం, కొంతమంది గొప్పగా ఉంటాం. నేను ఎవరితో పెద్దగా మాట్లాడినంటాడు, పెద్ద గొప్ప అన్నట్టు. ఏటట ఎవరిని పట్టించుకోనండి అంటే ఏంటి అది పెద్ద జీవితం ఏంటి? ఎవరిని పట్టించుకోను, ఎవరితో మాట్లాడను అంటే చెడుకు దూరంగా ఉండడం మంచిదే, తప్పేమీ కాదు. అలా ఉండాలి. అంటే ఎవరితో పట్టించుకోనంటే అర్థం ఏంటంటే అయిన వాడిని కాని వాడిని పట్టించుకోమని కాదు. అక్కడ అయిన వాళ్ళని దూరం చేసుకుని కాని వాళ్ళు తిరగమని కాదు, కానీ పట్టించుకోవద్దు అని అంటే అర్థం ఏంటని అంటే చెడుకు దూరంగా ఉండటం మంచిది. అదే క్షణంలో మనం కొంతమంది కోసం బ్రతకటం కూడా మంచిది. అంటే అర్థం ఏంటంటే మనము ఏదో పెద్ద చదువుకున్నామనో పెద్ద ఉద్యోగం చేస్తున్నామనో కాదు, కానీ మనం చెడుకు దూరంగా ఉంటూ భక్తి జీవితంలో మనం బ్రతుకుతూ అనేక మందికి ఈ భక్తి పాఠాన్ని నేర్పటం, మన ద్వారా కొంతమంది బాగుపడాలి. అది మన జీవితం. యేసుప్రభువుని నమ్ముకున్నామంటే మూలన కూర్చొని ముక్కు మోసుకొని మనం తినటం అని కాదు. మనం కొంత ప్రార్థన చేయటం, కొంతమందిని ధైర్యపరచటం, మన చేతనైంది ఏదో చేయటం, అంతేగాని డంబములు ఎంత అతిశయించొద్దు అంటాడు ఇక్కడ. ఎలాంటి అతిశయం చెడ్డది అన్నాడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, కొంతమంది సిగ్గుపడవలసిన వాటి మీద అతిశయపడుతున్నారు. వాళ్ళు కడిపే వాళ్ళ దేవుడు అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు నీ ఏడ్చి చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. సిగ్గుపడవలసిన వాటి మీద అతిశయపడుతున్నారంటే ఇక్కడ డంబములు ఎంత అతిశయపడుతున్నా, అక్కడంటే ఇక్కడ సిగ్గుపడవలసిన దాని ఎంత అతిశయపడుతున్నా. అవి గొప్పగా చెప్పుకుంటాం ఏంటి? చెడిపోయిన వాటిని చేస్తూ పెద్ద గొప్పగా చెప్పుకోవడం మంచిది కాదు. ఏదైనా బాగుపడే విషయం చెప్పాను. మా అమ్మగారికి మా నాన్నగారికి ఈ రకమైన సహాయం చేశాను రా నేను, నా కుటుంబానికి ఈ రకమైన మేలు. నేను ఒక అబ్బాయితో మాట్లాడుతూ చెప్పాను, బాబు నువ్వు ఇష్టం వచ్చిన బ్రతుకుతున్న రైటే, కానీ రేపొద్దున నువ్వు ఏదన్నా అయితే నీ పిల్లలకు మా నాన్నగారు ఈ రకంగా కష్టపడి మాకు ఈ రీతిగా ఉంచాడు, నేను చెప్పగలరా, అది చెప్తావా అని అంటే మాట్లాడట్లేదు. ఎందుకంటే ఏముంచలే, అనారోగ్యం పాలైపోయాడు, మంచం పట్టేసాడు. ఆరోగ్యం ఉన్నంతకాలం ఏమో ఇష్టం వచ్చిన అలవాట్లో జీవించాడు. మనిషి జీవితం గడ్డి లాంటిదని మాట మర్చిపోయాడు, ఆవిరి లాంటిదని మర్చిపోయాడు. ఒకవేళ నువ్వు కానీ ఎలా ఉన్నావో, నువ్వే రీతిగా జీవిస్తున్నావో, నీ పిల్లలు నా తండ్రి ఇంత కష్టాలు పడి నీ శ్రమలు పడి నా కోసం ఎంత చేశాను చెప్పగలరా? లేదంటే ఇదిగో మా అన్న నా కోసం ఎంత శ్రమపడి ఎంత జీవితం జీవించాడని చెప్పగలరా? వాళ్ళు నీ తోబుట్టువులు ఏదన్నా నీ గురించి ఏమైనా మంచి సాక్ష్యం చెప్పగలరా? డబ్బు ఇలా కుల ఆస్తులు ఏమైనా శాశ్వతం ఏంటి?
అయ్యో గొప్ప అది కాదు, ఒక పేరుగాంచిన ఒక ప్రేమతో కూడిన జీవితం యేసయ్య నేర్పించాడు. చివరి మాట చెప్తున్నా, మేలైంది చెయ్యనెరిగి ఎండియు అలాగూ చేయని వానికి పాపం అన్నాడు. ఈ సందర్భం ఎందుకు వచ్చింది అది పైన చెప్పుకుంటూ వచ్చి అంటే అర్థం ఏంటంటే, బ్రతికేటప్పుడు ఒకటి ఏదో అన్నీ మర్చిపోయి భూమి మీద ఇదే శాశ్వతం బతకొద్దు అంటాడు. మొదలది ప్రభువు చిత్తానికి అప్పగించుకో అంటాడు. మన జీవితం ఆవిరి లాంటిది కాబట్టి ప్రభు చిత్తానికి అప్పగించుకోండి. తర్వాత లేనిపోయిన వాటి మీద అతిశయపడకండి. చివరిగా అంటాడు, సాధ్యమైనంతే మేలు చేయగలిగే ఓపిక, మేలు చేయగలిగే, నేను చెప్పేది ఇల్లంతా దోచుకు పెట్టమని నేను అంటలేదు, వాక్యం చెప్తలేదు, కానీ ఏదైనా సాధ్యమైతే ఓ మనిషిని బాగు చేయడానికి, ఓ మనిషిని ఆదరించడానికి, ఓ మనిషిని నిలబెట్టడానికి దేవుని యొక్క ప్రేమతో త్యాగం చేయటం తప్పేమీ కాదు. అందుకనే ఎంత జీవితం జీవించి మేలేం చేయకపోతే అది పాపం అయిపోద్ది అంటాడు. కాబట్టి మనం దేవుని చిత్తానికి అప్పగించుకున్న వారమే దేవునితో నడుస్తూ ప్రభువునందే అతిశయపడుతూ సాధ్యమైనంత వరకు ఈ సువార్త వాక్యాన్ని అనేక మంది జీవితాలకి మేలంటే ఇదే. ఇతరుల రక్షణ నడిపించడమే గొప్ప మేలు. మనకు సమయం దొరికినప్పుడు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ పాడైపోతూ చెడిపోతున్న యవనస్తులు, అనేక మంది కుటుంబాల కొరకు యేసు ప్రభు వారు కాచిన రక్తాన్ని పరిచయం చేస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవా